అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యోహాను సువార్త 11:40 నీవు నమ్మిన యెడల నువ్వు దేవుని మహిమను చూతువు. జాన్ చాప్టర్ 11:40. When you believe, you shall see the glory of God. మనందరి జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలని ఆశిస్తాం, ప్రార్థిస్తాం. ఇక్కడ నమ్మినప్పుడు జరిగే కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో ప్రభు ఈ మాట చెప్పాడు అంటే, లాజర్ అనేటువంటి వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడే. అతడు అనారోగ్యం పాలై మరణించి అతను సమాధి చేయబడ్డాడు. ఆయన సహోదరులిద్దరూ దుఃఖంతో ఉన్నారు. అతను నిద్రించాడన్న విషయం ప్రభుకు తెలిసిన ప్రభు అక్కడికి వెళ్లకుండా 3 రోజులు ఆలస్యం చేసి 4వ రోజున అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మార్తా మరియలు అంటున్నారు, మా సహోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడే మీరు వచ్చి ఉన్నట్లయితే మా సహోదరుడు నిద్రించేవాడు కాదు, అతను ఇప్పటికీ సజీవుడిగా ఉండేవాడు. మీరు రావడం ఆలస్యమైంది గనుక మా సహోదరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని దుఃఖంతో నిట్టూర్పుతో ఏడుస్తూ ఉంటే ప్రభు వారిని ఓదార్చి అన్నాడు, మార్తా మార్తా, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నిద్రించిన నీ తమ్ముడిని నేను తిరిగి లేపుతాను అని ప్రభు చెప్తున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. అంటే మనుషులు తిరిగి లేవాలన్నా దేవుని చేతుల్లోనే ఉంది. వారు ఇప్పుడు లేకపోయినా తర్వాత లేవాలన్నా అది కూడా ఆయన చేతుల్లోనే ఉంది. తీర్పు కాలంలో చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి లేపుతానని ప్రభు వాగ్దానం చేశాడు. అది కూడా ఆయన చేతిలో ఉన్న. ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. జీవము ప్రతి ఆత్మకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించగల శక్తిమంతుడు. అయితే చనిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు దేవుడు లేపుకుంటూ కూర్చుంటే ప్రపంచంలో భూమి స్థలం చాలదు, ఏ పనులు అవ్వవు. కాబట్టి ఈ లోకంలోకి రావడం, వారి వారి పనులు ముగించుకుని వాళ్ళ యాత్రాకాలము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం. విడిచింది దేహాన్నే కానీ ఆత్మలు దేవుని ఎదుకు సురక్షితంగా వెళ్తున్నాయి, ఆయన ఎదుట చేర్చబడతాయి. అక్కడ వేవేల పరిశుద్ధులు వీళ్ళకన్నా మనందరికన్నా ముందు వెళ్ళిన వారు, వారితో పాటు వీరితో పాటు వారు, అలాగే ప్రభు వారి మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. అద్భుతమైన లోకం. మనుషులు తయారు చేసిన గార్డెన్స్, పట్టణాలు చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు చేసిన అద్భుతమైన ప్యారడైస్ మనం ఊహించలేము. అద్భుతమైన లోకానికి భక్తి కలిగిన రక్షణ పొందిన ఆత్మలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళిన ఆత్మలు మళ్ళా తిరిగి వెళ్తావా భూలోకానికి అంటే వద్దయ్యా, వద్దు, ఈ లోకంలో జీవించి వచ్చేసింది ఇక చాలు, మళ్ళీ ఆ పాపలోకానికి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు భక్తులు ఏడుస్తూ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉండొచ్చు, మా నాన్న కావాలి, మా అమ్మ కావాలి, మా ఇంటి వరకు పంపించమని. దేవుడు అంటే వారి ఆత్మలతో, ఇదిగో నీ ప్రజలు ఏడుస్తున్నారు, వెళ్తావా అంటే వాళ్ళంతా ఏడుస్తారులే, ఈ రోజు కాకపోతే రేపైనా సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ పాపలోకానికి మళ్ళీ నన్ను పంపించవద్దు దేవా, ఇక్కడ చాలా ఆనందంగా ఉంది, ఈ ప్యారడైజ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను, ఓ గాడ్ లెట్ మీ బి హియర్, డోంట్ సెండ్ మీ అగైన్ బ్యాక్ టు ద వరల్డ్. దట్ ఈస్ వాట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఎవ్రీ saved soul that stays with God. So remember, wherever you go, whatever you do, and always focus on God. ఈ లోకయాత్రలో జీవిస్తున్న ఆత్మీయులందరూ ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి శోధనలు కలిగినా, ఇబ్బందులు శోధనలు అనేవి సాధారణంగా ఎదురవుతుంటాయి. వాటిని జయించుటకు దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిక మాత్రం ఉంచు, అప్పుడు దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమకరమైన కార్యాలు చూడాలి, పొందాలని ఆశ ఉంటే సరిపోదు, ఆయన యందు నమ్మిక ఉంచాలి. మార్క్స్ 9:23 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువైన దేవుడు సెలవిచ్చున్నాడు. ఒక కీర్తన పాడుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభువా, మీరు సెలవిచ్చున్నారు, నమ్మితే నీ మహిమను చూస్తామని. నమ్ముట వలన దేవుని మహిమను చూడగలిగే కృపను మాకు దయచేయండి. ఇదిగో నా పరిస్థితులు బాలేవు, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాను, నమ్మిక ఉంచుతున్నాను. నువ్వు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నీకు సమస్తము సాధ్యమే.
ఈ విషయంలో నాకు సహాయం చేయమని వేడుకునండి. దేవుని యందు స్థిరమైన నమ్మిక కలిగి ఉండండి. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు జరిగేదేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ఆ రాయిని తీసివేయండి అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఎందుకు రాయి తీయాలి? అతను చనిపోయి 4వ రోజు కదా, దుర్వాసన వస్తుందేమో. అక్కడికి వెళ్ళినట్లయితే వాసన అయ్యా వద్దు అని చెప్తే ప్రభు అన్నాడు, మొదట మీరు ఆ రాయిని తీయండి అని. మరికొందరు అనుకోవచ్చు, ఏంటి చనిపోయిన వాడిని తిరిగి లేపుతాడా ప్రభు? లేపేటప్పుడు రాయిని కూడా ఆయనే తీయొచ్చుగా. ఆయన చచ్చినోడినే తిరిగి లేపగలిగినప్పుడు రాయి తొలగిపో అంటే అదే తొలగిపోతుందిగా. ఇలాంటి ఐడియాలు ఇస్తున్నాం కాబట్టి ఏ కార్యాలు జరగట్లా. నమ్మండ్రా అంటే నమ్మం, కానీ దేవునికి ఐడియాలు ఇచ్చేవాళ్ళం అయ్యాం. ఇక నుండి దేవునికి ఐడియాలు ఇవ్వనక్కర్లా, ఆయన చెప్పిన పని మనం చేయాలంతే. రాయి ముందు రాయి తీయడం మన వల్ల అవుద్ది, కానీ శవాన్ని లేపడం మన వల్ల కాదు. వారు ఎదురు మాట చెప్పకుండా వెళ్ళి రాయిని తొలగించారు. అప్పుడు ప్రభు అన్నాడు, లాజర్ బయటికి రా అని పిలిచాడు. ఆయన పిలిచిన వెంటనే ఆయన సమాధి చేసినప్పుడు తెల్లని వస్త్రాలు చుట్టి పెట్టారు కదా, ఆ ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చేసాడు. అది చూసిన వారు కొంతమంది భయకంపితులయ్యారు, కొందరైతే అక్కడ నుండి పారిపోయారు. ఎందుకంటే శవం లేచి వస్తే భయపడరా? ప్రపంచంలో మానవ చరిత్రలు ఎప్పుడు జరగల కులిపోయిన శవం తిరిగి లేచి రావడం. ప్రభు పిలిచిన వెంటనే సచ్చిన వాడు ఎలా తిరిగి లేచాడు? ఈయన జీవాధిపతి అని రుజువు అవుతుంది. దేవుడు జీవం ఇచ్చేవాడే కాదు, జీవమునకు అధిపతి. పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించేవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. అయితే ఇప్పుడు చనిపోయిన వారందరినీ తిరిగి లేపుతాడంటే కానే కాదు. ప్రతి ఒక్కరికి టైం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ప్రభు రాకడి దినాల్లో మృతులైన వారు తిరిగి లేస్తారు. సజీవులైన మనము వారితో కూడా కలిసి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తామని రాయబడింది. సో దేవుని విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచి ప్రార్థించు. నీ జీవితంలో ఏ కొదువు ఉన్నా, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మీ జీవితంలో మీరు జయించాల్సిన అనేక సమస్యలు శోధనలు ఉన్నప్పుడు వాటిని జయించుటకు కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. అది ఏదన్నా కానీ నీ జీవితంలో అవసరమైన దాని కొరకు ప్రార్థన చేయి. ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభు, ఇదిగో నేను నమ్ముచున్నానయ్యా, నా పట్ల అద్భుతం చేయవా, ఆశ్చర్యం చేయవా అని ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా అయ్యా, ఆనాడు మీరు సెలవిచ్చారు, నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావని. ఈరోజు అదే నమ్మకం మా అందరికి దయచేయండి. విశ్వాసంతో నీ యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈరోజు ఈ మాటలు విని ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, యవనస్తులైతే వారి భవిష్యత్తు విషయంలో వారికి ఉన్న చింత, దిగులు, దుఃఖంను తొలగించి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి, మునిపెన్నడూ జరగని నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి, ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. అద్భుతమైన కార్యములు పొందలాగున, నీ బలమైన సాక్షులుగా జీవించలాగున వీరందరినీ దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని నమ్ముట మా వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నావు. అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా మార్చగలిగిన నీ నామలో ప్రార్థిస్తుండగా, యేసుక్రీస్తు అధికారం గల నామలు వీరందరికీ జయం అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. Many more returns of the day. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా
ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయను గాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమీయా చాప్టర్ 8:10. ఆ నెహెమీయా 8:10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి, కన్నీళ్లతో ప్రార్థిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.